చూడగానే వస్తుంది బాయి మస్తు నచ్చింది నాకు. ఈ వరంగల్ వండుకుంటే ఈ బాయి నీకు ఇప్పుడే చూసేందో నాకు అయితే చూడండి. ఇప్పుడు నవ్వుగా ఇస్తే వచ్చి చూడండి, మంచిగా టైం పాస్ అవుతుంది. అసలు నేనైతే టైం పాస్ కాదు, థ్రిల్ అయినా, మస్తు థ్రిల్ అయినా ఇది చూసి. ఇక్కడ స్నానం చేసినాట, స్నానం చేసి స్టెప్స్, సెకండ్ ఫ్లోర్ స్టెప్స్, థర్డ్ ఫ్లోర్ స్టెప్స్. అది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అనుష లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్త చూస్తే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని, వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని వరకు చూడండి. ఈరోజు మేము మెట్ల బావి చూద్దామని, శివనగర్లో ఉన్న మెట్ల బావి చూద్దామని వచ్చినాం. మెట్ల బావి చూడడానికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇది ఎక్కడ ఉండదని కూడా తెలియదు, జస్ట్ తెలిసిన వాళ్ళు చెప్తే ఇట్లా వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత గుడి పక్కనే ఉంటుందంటే అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ బావి ఎక్కడున్నదో మాకు అర్థమవుతుంది. జస్ట్ ఈ కాంపౌండ్ కనిపిస్తుంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసి తర్వాత అక్కడ పూజారి వాళ్ళని అడిగితే ఇదే అని చెప్పిండ్రు. అసలు అక్కడ ఒక బావి ఇట్లాంటివి ఉన్నదనేది ఏది లేదు, జస్ట్ ఏదో ఖాళీ ప్లేస్ అట్లా ఉన్నదేమో అన్నట్టుగా అనిపించింది. బయట నుండి వెళ్ళి చూసిన తర్వాత ఇది ఒకటి ఇట్లా బాగుంది. ఫస్ట్ టైం అయితే షాక్ అయినా, ఫస్ట్ చూడగానే మంచిగా అనిపించింది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, లోపలికి పోనీ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ చెట్టు బాగా ఉన్నాయిగా, అవి ఇంకా లేదు. కానీ ఇదే ఈ మెట్లబాయి లోపలికి పోనీ దారి. మెట్లబాయి చూసాను, లోపలికి వెళ్ళడానికి దారి ఇలా వెళ్ళాలన్నట్టు. స్టెప్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే సైడ్కి అన్నీ చూడొచ్చు. అన్నీ నేను ముందు చూపిస్తాను. అయితే 3 times, లిటరల్గా 3 times వెళ్ళాను ఆ స్టెప్స్ దగ్గరికి. 3 times వెళ్ళి భయపడొచ్చిన. కానీ ఎంత దూరం పోయిందా అందాక వెళ్ళి మళ్ళీ చూడకుండా ఎట్లా అని అక్కడికి వెళ్ళి 3 times రిటర్న్ వచ్చి కొంచెం ధైర్యం తీసుకొని వెళ్ళిన. ఫస్ట్ టైం వెళ్ళైతే ఫుల్ భయపడ్డా. నేను ఈ కాకతీయుల కట్టడాలు అన్నీ చూసిన, దాదాపుగా వరంగల్ రామప్ప అన్ని ప్లేసెస్లో ఉన్నాయి, వాళ్ళు కట్టినవి అన్నీ చూసినా. కానీ ఎక్కడికి వెళ్ళి భయపడలేదు. ఈ మెట్ల బావి ఇక్కడికి వెళ్ళి భయపడి ఇక్కడ వీళ్ళు ఈరోజే ఇది డెవలప్మెంట్ స్టార్ట్ చేయని కోసమని వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు వచ్చి, అధికారులు వచ్చి చూస్తున్నారు అన్నట్టు. ఇంకా వాళ్ళందరూ ఉన్నా కూడా ఇక వాళ్ళని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళిన. ఫస్ట్ అయితే వాళ్ళందరూ ఉన్నా కానీ చూడగానే భయపడ్డా, మస్తు భయం అనిపించింది. అంటే అంత లోతున అట్లా ఉండేసరికి ఏమో భయం అనిపించింది. ఇంకా ఇక్కడ దాకా వెళ్ళిపోయి చూడకపోతే ఎట్లా. ఎప్పటికైనా వెళ్ళి చూస్తా కంపల్సరీ. ఇలాంటివి చూడడం అంటే చాలా ఇష్టం కాబట్టి కొంచెం ధైర్యం తీసుకొని 3 times స్టెప్స్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఈ బావి మాట 2 ఇది 3వ అంతస్తు. కింద అంతస్తులు ఉన్నాయట. ఇంకా ఫస్ట్ అంతస్తులో స్నానం చేసుకున్నాయట,
సెకండ్ దాంట్లో డ్రెస్ చేంజ్ చేసుకునే గదులు, థర్డ్ పూజ చేసేదట అని ఉన్నది అలా. ఎట్లా కానీ ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయని కొందరు అంటారు. బాయ్ చెప్తుందా బాయ్. ఇలా 2 సొరంగాలు ఉండేట. సొరంగాలకి వెళ్ళారట రాణి రుద్రమ్మ. ఇంకో సొరంగం నుంచి రైతమ్మల గుడికి పోయి ఇక్కడ ఫ్రెష్ అప్ అయి ఇక్కడ స్నానాలు చేసుకొని, కిలవరంగల్ కోటనము వాళ్ళ ఇల్లు కదా, అక్కడ నుంచి ఒక సొరంగం నుంచి వచ్చి ఇక్కడ ఫ్రెష్ అప్ అయి స్నానాలు చేసుకొని ఇంకో సొరంగం నుంచి వెళ్ళి వేస్తమ్మల గుడికి పోయి అక్కడ పూజ చేసి వచ్చిందట. ఇది ఓన్లీ అవి స్నానం చేసుకొని కోసమే నిర్మించిందట. ఇంకోటి తెలుసా, ఇక్కడ స్నానం చేసేదట. స్నానాలు చేసి ఇప్పుడు పైన చాలా వాటిని ఏమంటారు, బాయికి పైన ఫ్లోర్లు ఉన్నాం కదా మనం. ఈ పైన ఫ్లోర్లోనేమో ఇవి 36 పిల్లర్స్ తోటి ఈ రాళ్ళతో నిలబెట్టిళ్ళు. అదే సెకండ్ ఫ్లోర్లో మాత్రం 4 పిల్లర్స్ కట్టిళ్ళు. అక్కడ కనబడుతుంది, అక్కడ 4 పిల్లర్స్ అంటారా వీటిని రాళ్ళతో నిలబెట్టిన ఇవంటారో తెలియదు కానీ ఇది ఓకే రాతి స్తంభాలు. ఓన్లీ సెకండ్ ఫ్లోర్ మాత్రం 4 స్తంభాలతోటి వాటికి ఫ్లవర్స్. వీళ్ళు కాకతీయులు కన్స్ట్రక్షన్ చేసి కదా, అంటే అక్కడ రామప్ప టెంపుల్, వేయిస్తంభాల గుడి, వాళ్ళ ఇల్లు అయిన ఈ కిలవరంగల్ కోట అవన్నీ కట్టిన తర్వాత వీళ్ళకి మిగిలిన ఈ రాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ స్నానాలు గదిని ఎత్తుకొచ్చుకున్నారు. గింద రాయి మిగిలింది. మళ్ళీ గిన్ని ఇప్పుడు ఎన్ని శతాబ్దాలు అయితే ఉన్నాయి, ఇన్ని వందల సంవత్సరాలైనా ఇవి ఇట్లనే ఉన్నాయి. ఇంత బాగున్నది, గింత చెప్పి చదవలేదు. నాకైతే భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ నుండి ఇప్పుడు మనం బాయిలు ఉంటాయి కదా, మన ఊళ్ళో బాయిలు ఉంటాయి కదా, బాయిల కంచె దునికి స్విమ్ చేసేది అక్కడ ఉన్నది రాదు. అక్కడ చూసి దునికి స్విమ్ చేసేది కావచ్చు వాళ్ళు. ఇట్లా నల్లలపై ఇక్కడ ఈత కొడతాను అట్లా అంటారు కదా పొరగలను ఎండాకాలంలో. అట్లా ఆ రాళ్ళ మీకెళ్ళి దునికి ఈత కొడతారు కదా ఎవరైనా. ప్రతి బాయిల కాడ మనం ఊళ్ళో తెలంగాణ మొత్తం ఎక్కడైనా అంటారు వచ్చారు. అక్కడ నుండి స్విమ్ ఇక్కడ కింద బాయిలో దునికి స్విమ్ చేసి స్నానం చేసుకున్న తర్వాత పైకి వచ్చినాక బట్టలు చేంజ్ చేసుకొని అక్కడ దిగులు పెట్టుకున్నారు. అది ఇట్లా డ్రెస్లు అట్లా చేంజ్ చేసుకొని అవన్నీ ఉన్నాయి. కొంచెం నైట్ పడ్డ వాన వల్ల లీకేజ్ అవుతుంది. ఇంకొక దిగులు చూపిస్తా. ఇక్కడ ఒక దిగులు ఉన్నది. ఇది కొంచెం లైట్, అప్పుడు లైట్ ఫోకస్ అవి ఉండకపోయింది కదా, చీకటి అయితే దిగుడు వస్తున్నాయి. ఈ పైన కూడా ఇవన్నీ కాకతీయుల కట్టడాలకు ఉండే డిజైన్స్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన అన్ని కన్స్ట్రక్షన్ చేసినాక మిగిలిన రాళ్ళటివి ప్రతి ఒక్క కాడ ఒక్కొక్క రాయి. ఇది వస్తున్నాయి. స్టార్ట్ బాగుంది.
ఉన్నది. బాయి మస్తు నచ్చింది నాకు. ఈ వరంగల్ ఉండకుండా ఈ బాయి నీకు ఇప్పుడే చూసిపోయిందో నాకు ఇది ఒక ఎవరైనా చూడాలి అయితే చూడండి. ఇప్పుడు నా వీడియో ద్వారా చూస్తే వచ్చి చూడండి. మంచిగా టైం తెలుగు కూడా కనబడుతుంది. ఇవన్నీ రామప్ప కాడ, వేయి స్తంభాల గుడి కాడ అక్కడక్కడ ఉన్న విగ్రహాలు ఉంటాయి, డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ని మిగిలిన రాళ్ళు కదా ఇవన్నీ పర్టికులర్గా ఇక్కడ ఇది ఉండాలి అక్కడ ఇది ఉండాలి అన్నట్టు వాళ్ళు చేయలేదు. కానీ జస్ట్ అక్కడ మిగిలిన ప్రతి ఒక్క రాయి ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళన్నీ కోటలు కట్టి కదా, ఆ కోటలు అక్కడ అన్ని మిగిలిన రాళ్ళన్నీ తీసుకొచ్చి మనం ఇల్లు కట్టిన తర్వాత బాత్రూమ్ కట్టుకుంటాం చూడు, అట్లా కట్టలేదు. కానీ వాళ్ళు ఏం చేసినా గ్రేట్ కదా. ఇక్కడ ఒక దిగుడు ఉన్నది, ఇంకా అక్కడ ఒక దిగుడు ఉన్నది, బట్టలు పెట్టుకోనికి దిగుడు. ఈ రాళ్ళను మనం కిలోరంగల్ కోట కాడ చూడొచ్చు. ఒక్కొక్కటి వేయి స్తంభాల గుడి కాడ, రామప్ప కాడ చూసిన రాళ్ళు అన్నీ కచ్చి ఒక రాయి ఇక్కడ ఉన్నది. చిన్నప్పుడు ఉండే దిగుట్లు ఇక్కడ ఉంటాయి. ఈ పైన మాత్రం ఎన్ని స్తంభాలు ఉన్నది, ఇది మాత్రం ఒకటి 4 స్తంభాలు లేవా. ఆ స్తంభాలకు ఒక సిమెంట్ లేదు, ఒకటి సున్నపు రాయి లేదు, ఏం లేదు. జస్ట్ ఒక రాయి మీద స్తంభం మీద రాయి, స్తంభం మీద మళ్ళీ ఇవన్నీ. ఎంత బాగున్నది చూడసలు. అందరూ ఉన్నాయి. అప్పుడు చిక్కం చూడవా, ఈ చిక్కం అంటారు వీటిని ఏమంటారు అస్సలు కింద 100 సంవత్సరాలు 13వ శతాబ్దంలో కట్టిలు ఇది. ఇప్పుడు గిన్ని శతాబ్దాలు అవుతాయి అయినా కానీ ఇంత చెక్కు చేయలే. మన కాడ ఇనుము అయితే ఖరాబ్ అవుతుంది, తొందరనే ఖరాబ్ అవుతుంది. ఇక్కడ అసలే ఖరాబ్ కాలే. ఇది పర్టికులర్ అయితే మనం రామప్పలో ఇది రామప్పలో ఉండదు. అంటే ప్రతి ప్లేస్ నుంచి కొన్ని రాళ్ళు తీసుకొచ్చి కట్టేది మంచిగా ఉంది. మనం కిలోరంగల్ కన్నా రామప్ప ఇట్లా ఏంటిది ఆ వ్యూ పెడతారా, 3 స్టెప్స్ వ్యూ. ఫస్ట్ ఇది మనం ఉన్న ఫ్లోర్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి స్టెప్ లేకపోతే ఇంకా మంచిగా క్లియర్గా కనబడదు. అక్కడ స్టెప్స్ మళ్ళీ సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. అది డైరెక్ట్ అట్లా మెట్ల బాయిలోకి పోయి దిగేటోళ్ళు అయితే, స్విమ్ చేసేటోళ్ళు అయితే పైనుంచి జంప్ చేసి వేసుకోవచ్చు. ఈ మధ్యలో సొరంగాలు ఉన్నాయట. ఆ సొరంగాలు అంటే బాగా ఇట్లున్నది ప్రజెంట్ సిచ్యువేషన్ బాగా. అప్పుడు మాత్రం వాళ్ళు ఉన్నప్పుడు మంచి నీట్గా మంచి మెయింటెనెన్స్ మంచిగా ఉండేది కావచ్చు. ఇప్పుడు మనకు కనబడేది ఫస్ట్ స్టెప్ బావి కాడ నుంచి వెళ్ళి ఫస్ట్ ఫ్లోరు, 3 అంతస్తులు కదా, ఫస్ట్ అంతస్తు స్టెప్ అది. అండ్ సెకండ్ 4 స్తంభాలు కనబడుతున్నాయిగా, ఆ మధ్యలో నుంచి కనబడే స్టెప్స్ అవి సెకండ్ ఫ్లోర్. పై ఫ్లోర్ ఏమో కనబడతాను. నేనైతే ఇన్ని రామప్పకు పోయినా, వేయి స్తంభాల గుడి కాడ అక్కడక్కడ అంత థ్రిల్ అయినా కానీ అంత ఇక్కడికి వచ్చినాక ఇంకా మస్తు అనిపించింది. ఈ సమ్మర్ టైం కాబట్టి వాటర్ ఎక్కువ లేవు, వర్షాకాలం వాటర్ ఉంటుంది. ఇది 3rd ఫ్లోర్ది స్టెప్స్ అన్నీ కొంచెం జూమ్.
టెక్నాలజీ వాడుతున్నాం. అప్పుడైతే మనుషులే చేసిళ్ళు ఇంత వండర్గా. ఆ పక్క పూట ఉన్న రాళ్ళు చూడు ఎంత పెద్ద రాళ్ళు, ఈ సైడ్ ఉన్న రాళ్ళు చూడు అవి పెద్ద పెద్ద రాళ్ళు. అవి బండలు వేసుకున్న వాటి లైఫ్ టైం మామూలుగా ఉంటుంది. ఇవి అప్పుడు వేసిన బండలు ఎంతో మంచిగా ఉన్నాయి చూడండి, మంచిగా ఉన్నాయి. ఫ్లోర్ చెక్ చేయలేదు. ఈ దిగుట్లు మేమైతే తెలంగాణ భాషలో దిగుడు అంటాం. ఈ దిగుట్లు ఇట్లనే ఉన్నాయి. ఈ రాళ్ళు ఇవన్నీ ఎంత బాగున్నాయి. తీసుకురావాలి పాపం. ఇక్కడనే ఎవరు దూరం ఉన్నది 4 సైడ్లు మళ్ళీ ఎట్లా బాగా సూపర్. అంత భారీ అసలు చీలు నాకు భయపడ్డారు ఫస్ట్. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది కింది థర్డ్ స్టెప్. 3 అది బాయి. ఇక్కడ నిల్చొనికైనా భయం అవుతుంది. వాళ్ళు మాత్రం అసలు అంటే రాణి రుద్రమ్మ దేవి అంటేనే ధైర్యం. ఆమె ధైర్యంగా మొక్కాలి. ఇవన్నీ మనం కొంచెం డెవలప్మెంట్లో పార్ట్ కావచ్చు స్టీల్ ఇవన్నీ. కానీ వాళ్ళకు మెట్లు పై చూడడానికి ఫస్ట్ టైం వెళ్ళినా కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ చూడగానే ఫుల్ భయం అనిపించింది. అయినా కానీ కొంచెం ఇలాంటివి చూడడం నాకు చాలా చాలా ఇష్టం కాబట్టి కొంచెం ధైర్యం తీసుకొని వెళ్ళి మంచిగా చూసినా చాలా హ్యాపీ అనిపించింది. అనుకో అక్కడ పడతాం బయట, కానీ పిల్లలతో మాత్రం రావద్దు ఇక్కడికి, పెద్దవాళ్ళే రావాలి. బాయ్ పరిస్థితి అని వెదర్ మంచిగా సపోర్ట్ చేసింది. మెట్ల అయితే చూసినాం. ఫస్ట్ వెళ్ళగానే నాకు 3 టైమ్స్ ధైర్యం సరిపోక 3 టైమ్స్ ఆ బావి లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ దాకా వెళ్ళి 3 టైమ్స్ రిటర్న్ వచ్చిన. ఫైనల్గా అయితే వెళ్ళి చూసిన, ధైర్యంగా వెళ్ళి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఇలాంటి చూడడం చాలా ఇష్టం కాబట్టి ఫైనల్గా అయితే ఇట్లా చూసిన. వీడియో ఇంకా లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి